మరి ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్లో పోయినప్పుడు నేను చాలా ఆడుగా ఫీల్ అయ్యాను. అండ్ మీరు కప్పలు కూడా తిన్నారు. లేదు మేడం, నిజం లేదు. చెప్పండి. ఇప్పుడు మనకు 10 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది మేడం, Yeah. చైనీస్ అనుకోండి, మనం వాళ్ళతో రెగ్యులర్గా మనం లంచ్ చేయడానికి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాం తినడానికి, కూర్చుంటాము 1 year 2 years తినము, దాని తర్వాత ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆన్సర్ చేస్తే బాగుండదు అనుకోండి. మా ఫ్యామిలీ నుంచి నాకు హిట్ బ్యాక్ వస్తుంది అన్నమాట. తిన్నారా లేదా మీరు లేదు కప్పలు? మేడం, దీని గురించి నేను ఆన్సర్ చేయదలుచుకోలేదు, నేను చెయ్యను కూడా. అసలే నా మీద నెగిటివిటీ చాలా ఉంది, దాని గురించి ఆన్సర్ చేస్తాను చంపేస్తారు ఇంకా. ఓకే, బట్ వాళ్ళైతే అవన్నీ చాలా ఇష్టంతో తింటారు మేడం. పాములు పెంచుకోవడం అంటే సీరియస్లీ చంపేయడానికి వాళ్ళు పెంచుతారు పెంచుతారు మేడం, మంచిగా ఫార్మింగ్ చేస్తారు. యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. పాములు ఫార్మింగ్. పాములు ఇస్ సెకండరీ పార్ట్. మీరు బల్లీలు చూస్తారు కదా, మనకి బల్లులు చూస్తేనే ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది ఇండియన్స్కి ఎస్పెషల్లీ. వాళ్ళు ఫామ్ చేస్తారు బల్లులని. బల్లులను ఫామ్ చేసినప్పుడు దాని ఫుడ్ లాగా ఆలోచిస్తారంటే వీ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్, రైట్? అలా ఉంటుంది. ఫ్రాగ్ కూడా ఫార్మింగ్ చేస్తారు. ఫ్రాగ్ని కూడా మనము చికెన్ 65 చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, పన్నీర్ మంచూరియా, అవన్నీ మనం ఎంత ఇష్టంతో తింటామో వాళ్ళు ఫ్రాగ్స్ అలా తింటారు అంత ఇష్టంతో. ఫ్రాగ్ క్రాబ్స్ కూడా కాదు, ఫ్రాగ్స్ డైరెక్ట్ ఫ్రాగ్స్. తేళ్ళు తింటారు, జర్రులు తింటారు. మనము కబాబ్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, అట్లా తేలుని ఫ్రై చేసుకొని తింటారు. నేను ఒక వీడియో చేశాను, నేను తిని చూపించాను మీకు. చిన్న చిన్న తేలు తిన్నాను, కానీ వాళ్ళు పెద్ద పెద్ద తేలు కూడా తిన్నారు. మీరు తిన్నా, మంచిగా ఫ్రై చేస్తారు అని. బాగుంటాయి అవన్నీ. అసలు నేను అడుగుదలుచుకోలేదు ఎప్పుడు ఆ క్వశ్చన్, బాగుంటాయా అనే క్వశ్చనే లేదు, బట్ స్టిల్ నాకు కళ్ళు వాళ్ళ ఫుడ్ కల్చర్ కొంచెం ఆడుగానే ఉంటుంది, కానీ కొంచెం చాలా ఆడండి అది. మీరు ఇందా నుంచి చైనాను పొగుడుతుంటే ఐ కుడ్ యాక్సెప్ట్ అట్లీస్ట్, యా ఓకేలే మనకంటే ముందున్నారు అని. మీరు అదే అనుకుంటారు మేడం, ప్రతి ఒక్కరు అదే అనుకునేది. అది అందరు ఏమనుకుంటారంటే నేను ఏదో చైనా పొగుడుతున్నా అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా, అబ్సల్యూట్ రాంగ్. అది నిజాలు చెప్తున్నారు. నిజాలు చెప్తున్నా, నాకు ఉండే కడుపు మంట నేను చెప్తున్నా. మన దేశం అంత టాలెంట్ ఉండి మనం చేయలేకపోతున్నాం కదా. ఆ ఎదోలు చేయగలుగుతున్నారు ఎలా అంటే వాళ్ళ గవర్నమెంట్ లీడర్స్ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అక్కడ జనాలు ఎదవలు మేడం, నేను చెప్తాను ఫ్రాంక్ గా. జనాలు ఎదవలు, లీడర్లు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు స్ట్రాంగ్. వీళ్ళతో ఏంటంటే వీళ్ళని ఒక రోబోస్ లాగా ట్రైన్ చేసి మీరు ఇలా బతుకుతేనే బతుకుతారు సొసైటీ మీద, లేకపోతే మీ బతుకు వేస్ట్ అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసి పెట్టేస్తారు వాళ్ళని. దానివల్ల వాళ్ళు ఆ లెవెల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్లీ. మన దగ్గర ఏంటంటే జనాలు టాలెంటెడ్, ఇక డాష్ 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 అని పెట్టుకోవచ్చు. ఇంకా బట్ ఫుడ్ విషయంలో అయితే కప్పల్ని పెంచుకుంటారు, పాముల్ని పెంచుకుంటారు, బల్లులు పెంచుకుంటారు, బల్లులు పెంచుకుంటారు, అన్ని ఫ్రై చేసుకుంటారు, ప్రశాంతంగా తింటారు, దానిపైన స్పైసెస్ చేసుకుంటారు, అన్ని ఆయిల్స్ అన్ని తింటారు. పోన్లేండి, అవి కూడా అందరం యాక్సెప్ట్ చేసేసామని అనుకోండి. నేను ఇంకో కొత్త విషయం విన్నాను, వర్జిన్ బాయ్ ఎగ్స్ అని ఒక ఫుడ్ ఉంటది. చిన్న పిల్లల టాయిలెట్ లో ఏదో ఎగ్స్ వేసి ఇది చేసి ఇచ్చేస్తారు తినడానికి. దీని గురించి కూడా మీకు తెలుసా? yes yes of course. అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే మేడం, నేను ఉండే ప్రావిన్స్ నుంచి అరౌండ్ 7 kilometers దూరంలో జీజియాంగ్ ప్రావిన్స్ ఒకటి ఉంది మేడం. ఆ ప్రావిన్స్ లో ఒక నమ్మకం ఏంటంటే, అంటే మీన్స్ వాళ్ళ టీఎంసీ అంటే చైనీస్ మెడిసిన్ ప్రకారం ఏంటంటే, వర్జిన్ బాయ్ 8 years ఉన్న పిల్లలు వాళ్ళ స్కూల్స్లో, అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో బకెట్స్ పెట్టేసి వాళ్ళ యూరిన్ అని దాంట్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ యూరిన్ తీసుకెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళు ఎగ్స్ బాయిల్ చేసి ఆ ఎగ్స్ని వాళ్ళు మంచి పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు అన్నమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే అది తింటే బ్యాక్ పెయిన్ అనేది రాదు, మీన్స్ మగవాళ్ళకి చాలా మంచిది అనేసి వాళ్ళ నమ్మకం. అది చైనీస్ ట్రెడిషన్ ప్రకారం. అది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ ఆ స్మెల్ అనేది మనం తట్టుకోలేము, ఎందుకంటే యూరిన్ లో ఉడకబెట్టిన యూరిన్ కదా అది. ఎందుకంటే ఒకటేసారి చిన్నపిల్లలు అంతంత బకెట్స్ లో ఫిల్అప్ చేయలేరు కదా మేడం. అది అకామిలేట్ కావడానికి చాలా టైం పడుతుంది. అది అక్యుములేట్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్స్ దేర్. వర్జిన్ బాయ్ ఎగ్స్ దాని స్పెషాలిటీ. అది కాస్ట్లీనా? ఆల్మోస్ట్ 70 రూపాయలు ఏముంటుంది అనుకుంటా. నేను తినలేదు, మీరు మళ్ళీ నన్ను అడుగుతారా ఒకసారి. నేను తిన్నానే, నేను తినలేదు, విన్నా ఉంది. మీరు చెప్తే మీరు ఇమాజిన్ చేయలేరు మేడం. కోడి పిల్లలు ఉంటాయి కదా, గుడ్డుల్లో వాళ్ళు అమ్ముతారు అన్నమాట. వాళ్ళ లోపల కోడి పిల్ల ఉంటుంది గుడ్డులో. ఆ పిల్ల తినేస్తారని మాత్రం చెప్పకండి. తింటారు మేడం.
సీరియస్లీ అది సీరియస్లీ కనిపిస్తుంటది. నేను తినిపించాను మా ఫ్రెండ్స్ కి పర్చేజ్ చేసి వీడియో చేద్దాం అనేసి. ఈయన కూడా తిన్నారు గైస్. నేను తినలేదు మేడం, నేను తినలేదు కానీ తినిపించాను నేను. ఆ కోడి పిల్లని దానికి ఆల్మోస్ట్ ఫెదర్స్ అనేది పెరుగుంటాయి, దాని ముక్కు ఉంటుంది, దాని చేతులు ఉంటాయి. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంత ఇష్టంతో తింటున్నాడు అంటే నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినది చూస్తే. పాపం కదా అది. అంత దారుణంగా అంటే ఆల్మోస్ట్ చనిపోయి ఉంటుంది అనుకోండి పిల్ల, దాన్ని తీసుకొని తింటారు వాళ్ళు. అమ్మ బాబోయ్, వాళ్ళ ఫుడ్స్ మనం కంపేర్ చేయలేము లేండి. కంపారిజన్ అసలు ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. ఆ ఒక్క విషయంలో నేను మ్యాండేటరీ. ఆ వీడియోలో నన్ను తిట్టకుండా తిట్టాను నన్ను అయితే ఆ వీడియో అప్లోడ్ చేసినందుకు. తిన్నది మా ఫ్రెండే. వాడిని క్వశ్చన్ అడిగాను, ఏంట్రా నచ్చిందా నీకంటే, ఇట్స్ వెరీ టేస్టీ. ఆ ఒక్క వర్డ్కి నన్ను తిట్టారు కమెంట్స్ లో, అంత దారుణంగా తిట్టారు. సో మీరేం చేస్తారు అక్కడ బేసిక్గా నేను వర్క్ చేస్తే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీకి వర్క్ చేస్తాం మేడం. మేము సౌత్ ఆఫ్రికా, US కంపెనీస్కి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము. చైనా ప్రోడక్ట్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ హైదరాబాద్ కదా, ఎందుకు వెళ్ళారు అసలు చైనాకి? అంటే యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేసామండి. మీకు తెలిసి ఉంటుంది ఎలక్ట్రానిక్స్, దాంట్లో వర్క్ చేసాం సర్వీస్ మేనేజర్ లాగా. ఆల్మోస్ట్ 5 years ఏమో అయిపోయింది. నేను జనరల్ గా అబ్రాడ్ కి ట్రై చేస్తాం అన్న. అదే బేసిక్గా US UK ఆ కంట్రీస్ కి ట్రై చేస్తాను. బేసిక్ చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ కూడా అదే, ఏంట్రా నువ్వు పోయి చైనాకి పోయావేంట్రా బాబు, ఇది ఒక డిఫరెంట్ ఉంది నీ లైఫ్ స్టైల్ అని చెప్పేసి అన్నాను నన్ను. నా అదృష్టం అనుకోవచ్చు, దరిద్రం అనుకోవచ్చు, రెండు సైమెంటస్ గా చెప్పాలంటే మేడం. యూఎస్కి పోతే మనం బేసిక్ ఆల్మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసుకుని మనం రిటర్న్ వచ్చేస్తాం. కానీ చైనాకి పోతే ఆపర్చునిటీ ఏదైనా వస్తుందంటే మనకి లైఫ్ తెలుస్తుంది, అక్కడ బిజినెస్ చేసుకోవడం సర్కిల్ తెలుస్తుంది, స్కిల్స్ అనేది డెవలప్ అయింది చైనాలో ఎస్పెషల్లీ చెప్పాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను ఇన్ కేస్ చైనా నుంచి రిటర్న్ వచ్చినా కానీ నా సొంతగానే బిజినెస్ పెట్టుకునే కెపాసిటీ నాకు ఉంది, పెట్టుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే నాకు అంతా అన్ని లూప్స్, అన్ని లింక్స్ నాకు తెలుసు, ఫ్యాక్టరీ ఎట్లా పెట్టచ్చో నాకు తెలుసు, మిషన్ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలో నాకు తెలుసు. కానీ అమ్ముకునే ఆపర్చునిటీ చాలా తక్కువ అనమాట ఇక్కడ. ఎక్స్పోర్ట్ చేయాలంటే మన దగ్గర చాలా రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలా. సో నేనేం చేశానంటే ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేసేటప్పుడే నేను జాబ్ సర్చ్లో ఉన్నాను అనమాట. చూద్దాం ఒకసారి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఎట్లుంటుంది మా పరిస్థితి అనేది. దాంట్లో ఒక వెబ్సైట్లో నేను అప్లికేషన్ పెట్టాను. కాల్ వచ్చింది, జస్ట్ మెయిల్ రిటర్న్ వచ్చింది, యూ ఆర్ బీన్ షార్ట్ లిస్టెడ్, యూ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఒక 3 ఇంటర్వ్యూస్ ఏమో కండక్ట్ చేస్తాను నాకు ఆన్లైన్లో. నా ఫార్చునేట్లీ ఏంటంటే నాకున్న కొలీగ్స్ అంతా ఇండియన్స్ అక్కడ. మా ఆఫీస్ మొత్తం ఇండియన్ లాగానే ఉంటుంది. సో నాకు అది ఒక ప్రాబ్లం ఏం ఫేస్ కాలేదు అనమాట. ఎందుకంటే దాని ఓనర్ కూడా ఇండియనే, బట్ షీఈస్ ఫ్రమ్ US, మన ఇండియనే, సింధీ ఆమె. సో ఆమె హాంకాంగ్ బేస్లో ఉండి కంపెనీ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయిపోయింది మా కంపెనీ పెట్టి కూడా. నేను వర్క్ చేసే కూడా ఆల్మోస్ట్ 9 years అయిపోతుంది. దిస్ ఇస్ ద 9th year రన్నింగ్ అట్లా. బట్ మీకు ఇది ఉండదు కదా, అక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు మీరు వచ్చేయడమే, సిటిజన్షిప్ అనేది చైనీస్ వాళ్ళకు ఉంటుందా? పోనీ వాళ్ళ ఇంటికి, వాళ్ళకి, ఆ ల్యాండ్ కి, వాళ్ళకి మీద అథారిటీస్ ఉంటాయా? గవర్నమెంట్ కి అథారిటీ ఉంటుంది? అది కూడా చెప్తాను, అది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ సిటిజన్షిప్ అనేది అడిగారు కదా. ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే US కి పోతే మనకు ఆపర్చునిటీ ఉంటుంది, కెనడాకి అట్లా కంట్రీస్ పోయినప్పుడు సర్టన్ టైం డ్యూరేషన్ మనం ఉంటే మన గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అక్కడ మనం సెటిల్ అయిపోవచ్చు పర్మనెంట్ గా. కానీ చైనాలో అలా ఉండదు అన్నమాట. మనం ఇయర్ కి మనం రెన్యువల్ చేయించుకోవాల్సిందే, ఎవరన్నా సరే రెన్యువల్ చేసుకోవాలి. మరీ ఎక్స్ట్రాఆర్డినరీ క్యాండిడేట్ అంటే సమ్ PhD లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడు, వాడికి ఆపర్చునిటీ ఇస్తారు. వాడికి ఏంటంటే సిటిజన్షిప్ కార్డ్ లాంటిది ఇస్తారు. అది కూడా ఈజ్ ఎ ఫారినర్, ఏలియన్. వాళ్ళు ట్రీట్ చేసే ఏలియన్ కార్డ్ అంటారు దాన్ని. ఏలియన్ అంటే ఈజ్ ఫ్రమ్ అదర్ స్పేస్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, ఏలియన్ కార్డ్ అంటారు అన్నమాట. సో వాళ్ళకి స్పెషల్గా సిటిజన్షిప్ కార్డ్ అనేది ఇస్తారు. లేకుంటే చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకి మెంబర్ సిటిజన్షిప్ రావడానికి. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇయర్లీ మనం ఎక్స్టెన్షన్ చేయించుకుంటూనే ఉండాలి. అది కాన్సెప్ట్. ఇయర్ కి మీరు చేయాల్సింది 10 years అన్న ఉండండి. మా సార్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 years నుంచి ఉన్నాడు. హీ ఈజ్ ఓన్లీ నాట్ గెటింగ్ సిటిజన్షిప్. 20 years.